హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మీరు ప్రస్తుతం ఈ మధ్య ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది టారో రీడింగ్ ద్వారా నేను చెప్పబోతున్నాను. సో, నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదు అన్న పాయింట్స్ వస్తే వాటిని స్కిప్ చేసేయండి ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా మాత్రమే వీడియోని చూడండి. అండ్ టారోట్ అనేది టైమ్‌లెస్ అండ్ జనరల్లెస్ కూడా. సో, మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు. మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు, నో ప్రాబ్లమ్. వీడియో చూస్తున్నంత సేపు కూడా పాజిటివ్‌గా ఉండండి. మీరు ఏ వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి. సో, మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యి యూనివర్స్ దానికి రిలేటబుల్ ఆన్సర్స్ ఆర్ మెసేజెస్ నాకు చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. Universe, please provide a message for my collective regarding their secret admirers' thoughts. Universe, please provide a message for my collective. సో, మీరు ఎవరి గురించి అయితే ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, మీ మనీ పరంగా ఆర్ ఎనర్జీ, ఎమోషన్స్‌కి మీరు చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారంట. సో, మీరు చాలా కేరింగ్‌గా ఉంటారు. మీ ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఆర్ మీ ఇన్నర్ ఎనర్జీ గురించి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారని వారు అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మీరు వారి నుంచి ఏ విషయాన దాస్తున్నట్టు మీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్‌ని వారి దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఏదో హోల్డ్ చేసి పట్టేసుకుంటున్నట్టు, అంటే ఎక్స్‌ప్రెస్ చేయకూడదని మాత్రం బలంగా ఫిక్స్ అయినట్టు వారికి అనిపిస్తుందంట. అండ్ వారి నుంచి మీరు ప్రొటెక్టివ్‌గా ఉండాలి. అంటే ఏదో సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు. సో, ఇక మీదటి నుంచి ప్రొటెక్టివ్‌గా ఉండాలి అన్నట్టు కొంచెం గార్డెడ్ సేఫ్ గార్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఆర్ మీ గురించి ఎప్పుడు ఆలోచించినా సరే వారికి ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ నాకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అనేది లైఫ్‌లో తప్పకుండా ఇస్తారు అని ఫీల్ అవుతున్నారంట. అంటే మీ నుంచి ఎంత పాజిటివ్ వైబ్స్ వారికి వెళ్తున్నాయో అండ్ ఎంత సపోర్టివ్‌నెస్ అనేది ఉందో అర్థమవుతుంది. అంటే వారు మీతో ఉన్నంత టైం కూడా హ్యాపీగా ఉంటున్నారంట. అండ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇలాంటి పర్సన్‌తో ఉండడం వల్ల నాకు చాలా ఎమోషనల్‌గా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎటువంటి బాధ అనేది ఆర్ నెగెటివ్ వైబ్స్ అనేవి ఉండవు. ఓవరాల్‌గా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందని ఫీల్ అవుతున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు కొంచెం సంతృప్తిగా అంటారు కదా, అలా కూడా వారికి అనిపిస్తుందంట. ఒక వర్క్ వైస్‌గా చూసుకుంటే మీరు చాలా డెడికేటెడ్‌గా ఉంటారంట. ఏ పని చేసినా అంటే మీరు ఒకరి కోసం హెల్ప్ చేస్తున్న టైంలో అయ్యుండొచ్చు, లేదా మీ కెరీర్ లైఫ్‌లో అయ్యుండొచ్చు, మీ గురించి అయ్యుండొచ్చు. మీరు ఏం చేసినా చాలా డెడికేషన్‌తో ఫుల్ బ్రెయిన్‌తో పెట్టి చేస్తారంట. ఇంట్రెస్ట్‌తో చేస్తారు. హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చూస్తున్నారు మిమ్మల్ని. అంటే చాలా కష్టపడతారంట. మీరు అనుకుంటున్న రిజల్ట్స్ కోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ చాలా ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మిమ్మల్ని మీరు ఫోకస్డ్‌గా ఉంటారంట. అంటే మేబీ మీరు ఏ మిస్టేక్స్ అన్నా చేసినా అంటే ఏ విషయంలో అన్నా మీరు మిస్టేక్స్ ఇన్‌కేస్ చేశారంటే మీరు తప్పకుండా దాన్ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఆ విషయాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు అని అలాంటి మైండ్ సెట్ ఉంది మీకని వారు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా థింక్ చేస్తున్నారు. అంటే మీరు ఓవరాల్‌గా ఒక పాజిటివ్ పర్సన్. అంటే ఎవరి దగ్గర కూడా మీరు నెగెటివ్ అవ్వకూడదు. అండ్ మీ వైపు మిస్టేక్స్ అనేవి ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. అండ్ మీ వల్ల అందరికీ కూడా ఎప్పుడూ హ్యాపీనెస్ ఉండాలి తప్పించి సాడ్‌నెస్ అనేది వెళ్ళకూడదు అని థింక్ చేస్తారంట. అలా థింక్ చేస్తున్నట్టు వారు కూడా అనుకుంటున్నారు. సో, మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి అండ్ మీకు ఉన్న పట్టుదలకు కూడా వారు చాలా మెచ్చుకుంటున్నారు. మీరు ప్రతి పర్సన్‌తో చాలా కేరింగ్‌గా ఉంటున్నట్టు అండ్ ముఖ్యంగా వారి విషయంలో మీరు కేరింగ్ అనేది చూపిస్తారని అండ్ వారు సెన్సిటివ్ అయితే మీరెప్పుడూ కూడా పక్కనే ఉండి
వారు ఫీల్ అవుతున్నా సరే, దేనికన్నా బాధపడుతున్నా సరే, ఒక స్ట్రాంగ్ స్టాండ్ అనేది తీసుకుంటారు. అంటే ప్రొటెక్టివ్‌గా మీరుంటారు వారి కోసం ఎప్పుడు కూడా అని అనుకుంటున్నారు. అండ్ ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించే వ్యక్తి మీరని ఫీల్ అవుతున్నారు. సో, మీ మీద వారికి వారు మీ మీద ఆధారపడవచ్చు అని కూడా ట్రస్ట్ చేస్తున్నారంట. సో, ఎటువంటి సిట్యుయేషన్ ఆర్ వారికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒక క్లారిటీ కావాలన్నా సరే, డైరెక్ట్‌గా మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ కోసం ఒక క్లారిటీ కావాలని చెప్పి మీ మీదే ఆధారపడే వ్యక్తి. ప్రెజెంట్ అయితే మాత్రం మీరు ఏదో ఫేజ్‌లో ఉన్నారు. ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫేజ్‌లో. అంటే మీ పర్సనాలిటీ అనేది ఇందాక నేను చెప్పినట్లు మీ వైపు ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉన్నా రెక్టిఫై చేసుకోవాలని ఎలా అయితే అనుకుంటున్నారో అని వారు ఫీల్ అవుతున్నారో, సో, అలానే ఇప్పుడు కూడా మీరు మీ పర్సనాలిటీ చేంజ్‌లో ఉన్నారు. చేంజ్ చేసుకోవాలి అనే ఒక ఫేజ్‌లో ఉన్నట్టు వారికి అనిపిస్తుంది. అండ్ కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నట్టు అంటే బ్రేక్ తీసుకుంటున్నట్టు దేని నుంచో ఒక సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు ఆర్ ఎనీథింగ్ దాని నుంచైతే పాజ్ తీసుకొని మీరు వర్క్ అయితే చేస్తున్నారంటే వర్క్ హార్డ్ చేస్తున్నారు. అలాంటి టైంలోనే మీరు ఎటువంటి పని చేస్తున్నా, ఏదన్నా ఆలోచిస్తున్నా ఒక కొత్త కోణం నుంచి ఆలోచించాలి అని మీరు ఫీల్ అవుతున్నట్టు వారు అనుకుంటున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా నిజంతో ఉంటుంది. అంటే అబద్ధం చెప్పరు అండ్ క్లియర్‌గా చెప్తారంట. మీరు ఏం చెప్పినా సరే అవును కదా అని అందరికీ అనిపించేలాగా మాట్లాడతారని. అంటే మీరు చెప్పేది అవును, అదేం కరెక్ట్ రాంగ్ కాదు కదా, కరెక్టే కదా అని అందరికీ అనిపిస్తుందంట. మీరు తీసుకునే ఒక డెసిషన్ అయి ఉండొచ్చు. మీరు చూపించే ఒక ఎబిలిటీ ఉంటుంది కదా డెసిషన్స్ తీసుకునే దాని మీద. సో, అందరికీ కూడా చాలా క్విక్‌గా మీరు తీసుకుంటారు డెసిషన్స్‌ని అండ్ అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి అని కూడా ఫీల్ అయ్యేలాగా మీరు అంత మంచిగా డెసిషన్స్ తీసుకుంటారు. అంత బాగా నిజం చెప్తారంట ప్రతి సిట్యుయేషన్స్‌లో ఆర్ ఎటువంటి మీకు క్వెషన్స్ అనేవి వేరే పర్సన్ నుంచి వచ్చినా సరే. సో, ఇలాంటి విషయంలో కూడా మీరు ఎక్కువ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ చాలా అంటే చాలా రెస్పెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మీ మీద. వారికి మీ మీద అంత రెస్పెక్ట్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందంటే మీ ఎబిలిటీ ఉంటుంది కదా, ఇంటెలెక్ట్ అంటే మీ బ్రెయిన్‌కి ఏమనిపిస్తుంది, కరెక్ట్‌గా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్స్‌కి అయ్యుండొచ్చు ఆర్ కన్‌ఫ్యూజన్స్‌ని వెంటనే కట్ చేయగలరు. ఎవరికన్నా కన్‌ఫ్యూజన్స్ ఉన్నా సరే చాలా ఓపెన్ మైండెడ్‌తో క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీ వైపు నుంచి ఉంటుంది కాబట్టి, సో, ఓవరాల్ మీ పర్సనాలిటీ చూసేసరికి వారికి చాలా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు ఒక క్లారిటీ కూడా ప్రతి విషయంలో ఉండడం వలన మీరు ఎంత బర్డెన్స్‌లో ఉన్నా, ప్రెషర్‌లో ఉన్నా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని ఫీల్ అవుతున్నారు వారు. సో, ప్రెజెంట్ అయితే మేబీ మీరు చాలా ఎక్కువ బాధ్యతలతో ఉండి ఉండొచ్చు. అండ్ స్ట్రెస్‌గా, ఓవర్‌వెల్మ్‌గా అంటే మీ వర్క్ లైఫ్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. మీకు అవి బర్డెన్‌గా ఉన్నా బయటకి మాత్రం మీరు నవ్వుతూ కనిపిస్తున్నట్లయితే వారికి మాత్రం చాలా ఈజీగా తెలుస్తుందంట. అంటే వారికి మేబీ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు మీరు ప్రెషర్‌లో అండర్‌లో ఉన్నారు. ప్రెషర్ అండర్‌లో ఉన్నారు. చాలా వర్క్ లోడ్‌లో ఆర్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు అని వారికి అర్థమవుతుంది. అండ్ ఇలాంటి టైంలో వారు మీకెప్పుడూ అంటే మీరు వారికి ఎలా అయితే ప్రతి నిమిషం వారితో ఎప్పుడూ కూడా పక్కనే ఉందామనేసి మీరు ఎలా అయితే సపోర్ట్ ఇచ్చారో వారు కూడా సేమ్ అదే సపోర్ట్ మీకు ఇద్దాం అనుకుంటున్నారు. మీ పక్కనే నిలబడి మీకు హెల్ప్ అనేది చేయాలి. మీరు పడుతున్న బర్డెన్స్ ఆర్ స్ట్రెస్ అనేది రిమూవ్ చేసేయాలి మీ లైఫ్ నుంచి అని ఒక థాట్స్‌తో అయితే ప్రెజెంట్ ఉన్నారంట. సో, అదే 10 ఆఫ్ వాండ్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో, ఫైనల్‌గా ఈ 2 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీరు మేబీ ఆలోచిస్తున్న వ్యక్తి మీరు ప్రస్తుతం ప్రేమిస్తున్న పర్సన్ అయ్యుంటే వారు చాలా డీప్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారంట. మీ మధ్య చాలా డీప్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. అండ్ మీతోటే లైఫ్ అంతా ఉండాలి. అండ్ మీరు కూడా ప్రతీదీ అంటే మీరు అనుకుంటున్న పని అయ్యుండొచ్చు. మీరు అనుకుంటున్న డ్రీమ్స్ అనేవి
ఏదో ఒక విధంగా దాన్ని తప్పకుండా అచీవ్ చేస్తారు, సాధిస్తారు అని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య. అంటే ఈక్వల్గా రెస్పెక్ట్ అనేది మీ నుంచి వారికి వెళ్తున్నట్టు, వారి నుంచి మీకు వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ఓవరాల్గా మీతోగానే లైఫ్ ఉంటే చాలా బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మేబీ లైక్ లవ్ పరంగా కాదు, మేబీ ఒక బ్రదర్ అయి ఉండొచ్చు, ఆర్ కొలీగ్, ఆర్ సమ్వన్ అయి ఉంటే కానీ సేమ్ ఒక పార్ట్నర్షిప్ అనేది కోరుకుంటున్నారంట. సో ఆ పార్ట్నర్షిప్లో కూడా మీ ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ అండ్ ఎమోషనల్ బాండ్ అనేది కావాలని కోరుకుంటున్నారు. అండ్ అది ఉంటుందని కూడా స్ట్రాంగ్గా నమ్ముతున్నారంట. అంతేనండి. మీరు ఈరోజు చూసిన వీడియో కానీ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.